నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. దేశమంతటా పార్లమెంట్ ఎలక్షన్ల కోలాహలం నడుస్తూ ఉంది. అయితే 2 దశల ఎలక్షన్లను కూడా పోలింగ్ కూడా మనం పూర్తి చేసుకుని ఉన్నాం. ఆ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రానుందా, హ్యాట్రిక్ కొట్టనుందా అనే అంశాలు వెలుగు చూస్తున్నాయి. అలాగే ఒకవేళ బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల వ్యవస్థ ఉండదని కొందరు, అణగారిన వర్గాల వారి రిజర్వేషన్లకు అన్యాయం జరగచ్చు అంటూ మరికొందరు కామెంట్లు చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ కూడా కొన్ని వార్తలు మనకి వినపడుతున్నాయి. సో ఈ విధంగా కనుక జరిగితే ప్రజాస్వామ్యానికే ముప్పు ఏర్పడనుందా? అసలు ఇంత పెద్ద రాజ్యాంగాన్ని మార్చేయడం సాధ్యమేనా? తదితర అంశాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు రచయిత, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ నేరెళ్ల కోటేశ్వరరావు గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. సార్, సో అసలు రాజ్యాంగాన్ని మార్చడం అనేది చాలా పెద్ద ఇష్యూ సార్. అసలు ఇది సాధ్యమవుతుందంటారు? ఇప్పుడు ఈ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎలక్షన్స్లో మనకు కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోడీ గారు ఆల్మోస్ట్ దేశమంతా తిరిగి ఆయన సింగిల్ హ్యాండెడ్గా పోరాడుతున్నారు. అక్కడక్కడ ఇతర మంత్రులు, అమిత్ షా వీళ్ళు కొద్దిమంది చేస్తున్నారు. బట్ మోడీ గారు త్రూఅవుట్ ద కంట్రీ తిరుగుతూ ఆయన ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ రకరకాల వాళ్ళు చేస్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానంగా ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఈ మోడీ గారు రాజస్థాన్ సభలో ఈ కాంగ్రెస్కి అధికారం లేకొస్తే మీ పుస్తలు కూడా లాగేసుకుంటుంది, మీ ఆస్తులు లాగేసేసుకొని ముస్లిం లెక్కిస్తుంది అనే ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చారు. అంతకుముందు ఆయన వీళ్ళు కాంగ్రెస్ అంటే స్కాము, వాళ్ళంతా కరప్షన్, దొంగలు, ఆ లెక్కల్లో నడుస్తుండేది. సడన్గా అక్కడ టోన్ మారిపోయింది. సో ఎందుకు మారింది, అసలు ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. సో అప్పటికే మొదటి రౌండ్ ఎలక్షన్స్ జరిగాయి. మొదటి రేస్, ఇది సెకండ్ రౌండ్ ఎలక్షన్ నిన్న జరిగింది. సో అందువల్ల ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మోడీ గారు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఆస్తిని ఇష్టం వచ్చినట్టుగా లాగేసుకోవడానికి రాజ్యాంగం అనుమతించదు. సో ఈ మనకు అతని ఆస్తి సంపాదన సహేతుకంగా ఒక చట్టబద్ధంగా ఆయన చేసుకుంటే దాన్ని ఎవరేం చేయడానికి లేదు. సపోజ్ ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని బిల్డింగ్లు కడితే దాన్ని ప్రభుత్వం తీసేసుకోవచ్చు, పడగొట్టవచ్చు, లేకపోతే ఏమైనా చేయవచ్చు. అలాగా అది మోడీ గారు ఎలా సాధ్యమో తెలియదు. రెండోది ఏంటంటే, ముస్లిం రిజర్వేషన్లు కూడా ఒక ఇష్యూ తీసుకొచ్చారు. ముస్లిం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లిం రిజర్వేషన్లు పెంచుతారు. సో దానివల్ల ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక కొత్త ఇష్యూ బయటికి తీసుకొచ్చారు. బట్ వాస్తవానికి అది సాధ్యమయ్యే పని కాదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆర్టికల్ 332 కింద రాజ్యాంగములో ఆమోదింపబడిన రాజ్యాంగ పరిషత్తులో చర్చింపబడి ఒక నిర్ణయం తీసుకోబడిన ఆర్టికల్. సో దాన్ని ఈ ముస్లిం రిజర్వేషన్ అనేది మధ్యన వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అది రాజ్యాంగ బద్ధతకు వరకు వెళ్ళలేదు. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టుకు అక్కడ వెళ్తే కొట్టేశారు కూడా. అందువల్ల ముస్లిం రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ తీసుకొచ్చి ముస్లింలకు ఇస్తారు అనేది ఇట్ ఇస్ నాట్ ఏ ట్రూ ఫ్యాక్ట్. సో అందువల్ల అంటే రాజకీయాలలో ఏం మాట్లాడినా ప్రజలు అర్థం చేసుకునే స్థితిలో లేరు. వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది అన్న భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు కావాలని చేస్తున్నా లేకపోతే కావాలని చేస్తున్న ఈ ప్రచారము మనము ఒక
ఒక ఒక నిజాయితీగా ఒక పద్ధతిలో జరగాల్సిన ఎలక్షన్స్ను ఒక మనము ఒక అస్పష్టమైన అంటే సరైన పద్ధతిలో జరగకుండా ఎలక్షన్ తర్వాత ప్రజలను మోసం చేసే పద్ధతిలో ఈ ప్రచారాలు ఏమైతే జరుగుతున్నాయో దీన్ని ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓకే సార్, అయితే ఇప్పుడు ఎలక్షన్లు అనేవి జనరల్గా 1 లేదా 2 దశల్లోనే పూర్తి చేయడం ఇప్పటి వరకు జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం 7 దశలుగా విభజించడానికి గల కారణం ఏంటంటారు? ఇక్కడ పాయింట్ 7 దశలు ఇంతకాలము జూన్ 4వ తారీఖు వరకు మనకు 2 నెలలు ఈ బ్యాలెట్ బాక్సెస్ను ఈవీఎంలను కాపాడటం కూడా అది ఒక పెద్ద కష్టమైన పని. బట్ ఎందుకు చేస్తున్నారు అంటే దీనిలో ఇదే రకరకాల కారణాలు. ఇదే టైంలో పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th క్లాసు, ఇంటరు, డిగ్రీస్ ఇవన్నీ ఉన్నాయి. టీచర్లు ఎవరైతే వాల్యుయేషన్కి వెళ్తారో వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు అని రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎండలు ఉన్నాయి చెప్తున్నారు. బట్ వాస్తవానికి ఇంత లాంగ్ గ్యాప్ ఉండాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకు రేపు ఫ్యూచర్లో ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తాయో కూడా మనకు తెలియదు. వస్తే కానీ మనం చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్షన్లు మొదలైపోయిన తర్వాత ప్రచారాలు జరగడం అనేది ఇప్పటి వరకు లేదు. కానీ ఇప్పుడు ఈ పద్ధతి తీసుకురావటం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకోవడం, దానివల్ల ఓటర్ల ఆలోచన విధానంకి దాని మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని నిరోధించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అన్నా కూడా, మరియు మోడీ గారు ఏమైనా అన్నా కూడా వాళ్ళను ప్రశ్నించడానికి ఎలక్షన్ కమిషన్కి హక్కు ఉంది. మీరు ఎలా అంటారు, ఏంటి మీ ఆధారం, మీ దగ్గర ఏమన్నా ఉందా అని ఆయన అడగొచ్చు. కానీ మన దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే పార్టీ అధికారంలో ఉన్న పార్టీలను ప్రశ్నించే అధికారులు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, తర్వాత దాన్ని అది రాజ్యాంగబద్ధమైన సంస్థ అని అందరూ చెప్తున్నారు. కానీ బట్ అంత సీన్ అయితే మనకు కనిపించటం లేదు. ఎందుకంటే మన ఈ మధ్య ఈ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే నామినేషన్ వేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్లకు అక్కడున్న ప్రభుత్వ అధికారులు ఆర్ఓ, ఏఆర్ఓ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళు క్రియేట్ చేసిన డిఫికల్టీస్, ఇబ్బందులు, అవమానాలు చాలానే ఉన్నాయని చెప్పేసి ఆ క్యాండిడేట్స్ ఎవరైతే మనకు అందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ ద్వారా మనకు ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు అన్ని విధాల సహకరించి ఈ తక్కిన వాళ్ళను మేము మీకు ఏం చేయకపోయినా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అన్న భావంలో, ఒక తృణీకరణ భావంతో వాళ్ళ యాటిట్యూడ్ ఉంది అని చెప్పేసి ఈ మొన్న నామినేషన్ 18వ తారీఖున నామినేషన్ వేసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు ఈసారి మేము 400 స్థానాలని సంపాదిస్తాము పార్లమెంట్ ఎలక్షన్స్లో అని. ఒకవేళ అన్ని స్థానాలు కనుక వాళ్ళకి వస్తే రిజర్వేషన్ని మార్చగలిగే ఇది వాళ్ళకు వస్తుందా? అది సాధ్యమే అంటారా? ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటే 1975-77లో ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ టైప్ పెట్టి ఆ టైంలో రాజ్యాంగాన్ని రద్దు చేశారు. రద్దు అంటే రాజ్యాంగం ఉంటుంది, అందులో రాజ్యాంగాన్ని అమలును ఆఫ్ చేస్తున్నారు. అంటే దేశంలో ఒక అల్లకల్లోలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు రాజ్యాంగబద్ధంగా మనం దాన్ని ఎదుర్కోవటం సాధ్యం కాదు. కాబట్టి సో ఈ ఎమర్జెన్సీ పెట్టామని చెప్పేసి అప్పుడు ఇందిరాగాంధీ చెప్పారు. బట్ అలాంటి పరిస్థితి కల్పించి ఈ రాజ్యాంగాన్ని కొంతకాలము ఆమె 2 ఏళ్ళు పెట్టింది. వీళ్ళు మరి ఎంతకాలం ఏం చేస్తారో మరి చూడాలి, వేచి చూడాలి. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అంటారు? రాజ్యాంగాన్ని రద్దు చేయటం అనేది అదే చెప్తున్నాను నేను. ఎందుకంటే మనము ఎమర్జెన్సీ కండిషన్స్ లోనే రాజ్యాంగాన్ని, అంటే ఎమర్జెన్సీ జాతీయ మన ఎమర్జెన్సీ
నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన తర్వాతనే రాజ్యాంగాన్ని రద్దు చేయటము జరుగుద్ది. ఆ రాజ్యాంగం రద్దు అనేది ఈ ఎమర్జెన్సీ ఉన్నంత వరకు నడుస్తుంది. మళ్ళీ ఎమర్జెన్సీని ఎత్తేస్తే అది మళ్ళీ రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. బట్ రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించటము సాధ్యమా అనేది దాని మీద ప్రస్తుతానికి అంత లెవెల్లో జనాలు లోతుగా పోలేదు. అది 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 జరిగితే దేశంలో మనకు ఈ రాజ్యాంగ వ్యవస్థల మీదనే ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి. రాజ్యాంగం ఆధారితంగానే ఎలక్షన్ జరుగుతున్నాయి. రాజ్యాంగ ఆధారంగానే ఎలక్షన్ కమిషన్స్ ఉన్నాయి. రాజ్యాంగ ఆధారంగానే సుప్రీంకోర్టు ఉంది, మినిస్టర్స్ ఉన్నారు, క్యాబినెట్ ఉంది. సో రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఈ వ్యవస్థ అంతా కంప్లీట్గా పోతుంది. అంటే ఇట్ బికమ్స్ అనార్కీ అవుతుంది. మరి ఎలా సాధ్యమో తెలియదు. అంటే బీజేపీ ఎక్కువగా మనుస్మృతిని, మనువాదాన్ని నమ్ముతుంది అంటూ కూడా మనం బయట చూస్తున్నాం. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు 1950 జనవరి 26న రాజ్యాంగం అమలుకి రాకముందు దేశంలో బ్రిటిష్ వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు 47 ఆగస్టు 15 వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ ఇష్టపరంగా వాళ్ళ రాజ్యాంగ పరంగా నడిచింది దేశం. వాళ్ళు రాకముందు అది 1857 ఈ మొదటి సిపాయిల తిరుగుబాటు, మొదటి స్వాతంత్ర పోరాటం అని కూడా అంటారు దాన్ని. అది జరక్క ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అనుకున్న విధంగా నడిచింది రాజ్యం. సో తిరిగి అలాంటి పరిస్థితులకు వెళ్తుంది మళ్ళీ. ఇప్పుడు రాజ్యాంగం రద్దయితే 1857కు ముందు దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, లేకపోతే ఆ టైంలో ఉన్న రాజులు ఎలాగ వాళ్ళ రాజ్యాలను ఏలుకుంటున్నారో అలాంటి పరిస్థితికి వస్తుంది. సో అలాంటప్పుడు ప్రజాస్వామ్యం అంటూ ఉండదు. దాని తర్వాత మళ్ళా నిజాం పాలన లాగా ఉంటుంది, తర్వాత ఇంకో రాజు పాలన లాగా ఉంటుంది. సో అలా కనుక ఉంటే కనుక శాంతి భద్రతలు మాట ఏంటి, అవే విధంగా ఉంటాయి. అదే జరిగింది అనుకోండి, అలాంటి పరిస్థితి జరిగితే అది ఇక దేశానికి అదే వినాశం కాదు. అంతే. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి రాజదండం అనేది తీసుకొచ్చారు మోడీ. కొత్త పార్లమెంట్ భవనంలో దాన్ని స్థాపించడం కూడా జరిగింది. దాని మీద కూడా రకరకాల కామెంట్లు వచ్చి ఒకవేళ వీరు రాచరిక వ్యవస్థని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉందా, ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారా అనేది కూడా ఒక టాక్ ఉంది బయట. ఇప్పుడు అదే ఇప్పుడు మనము బేసిక్గా ఇవన్నీ జరిగితే ఏంటి, జరగవచ్చా అనేది నడుస్తుంది. ఈ జరగవచ్చు అనేది మనము ఒకసారి విశ్లేషిస్తే మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, ఈ రాజ్యాంగం ప్రకారం అలా చేయలేరు. సో రాజ్యాంగాన్ని బంధించి అంటే ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగము అమలును నిలుపుదల చేసి సో వాళ్ళు రాజుల పాలనకు వెళ్ళాలి. సో అప్పుడు మాత్రమే వాళ్ళు అనుకున్న పద్ధతిలో సాధ్యం కాదు. సో అంటే తిరిగి పాతకాలంలో రాజులు ఎలాగున్నారు, ప్రజలు ఎలాగున్నారు, మనకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారు, సో ఆ పరిస్థితికి వెళ్తేనే మనకు అప్పుడు రాజ్యాంగం అమలు ఆగిపోతుంది. సో అప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, స్వాతంత్రం ఉండదు, ప్రజలకు స్వేచ్ఛ ఉండదు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు. ఈ ఫండమెంటల్ రైట్స్ ఏమైతే ఉన్నాయి ఇవన్నీ ఆటోమేటిక్ అంటే రాజ్యాంగమే ఒక విధంగా నిలుపుదల చేయబడుతుంది. అది చేయటము అంత సులువు కాదు. బట్ ఒకవేళ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ లాగా చేసినట్టుగా వీళ్ళు ఏదో రూపంలో చేస్తే ఏమిటి అనేది ప్రశ్న చాలా మంది జనాలలో మైండ్లలో ఉంది. సో దాన్ని బట్టి మనము అప్పటి పరిస్థితిని బట్టి మనం ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పటికైతే దాని గురించి క్లియర్గా చెప్పలేం. ఓకే సార్, అయితే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల సంగతి ఏంటంటారు, వాటి మాట ఏంటి? ముస్లిం రిజర్వేషన్ అది కేవలం అపోహ. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసుకెళ్లి ముస్లింలకు ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అది బదలాయింపు సాధ్యం కాదు. బదలాయింపు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% ఉండంటే అందులో ఒక 2%, ఇందులో ఒక 2% తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారు అంటే
సాధ్యమయ్యే పని కాదు, రాజ్యాంగం ఒప్పుకోదు. అందువల్ల అది కేవలము ఒక తప్పుడు ప్రచారం కింద మనం తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు యాక్చువల్గా మైనారిటీస్కి రిజర్వేషన్ అనేది కూడా మైనారిటీస్కు రిజర్వేషను అంటే మనము ఈ మైనారిటీస్ ఎవరైతే ఈ దేశంలో ప్రస్తుతం ముస్లింలోని మైనారిటీస్ అంటున్నామో వీళ్ళు ఒకప్పుడు ఈ దేశాన్ని 300 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు. సో ఈ దేశాన్ని మొఘళ్ళు 1526లో బాబర్ వచ్చాడు దేశంలోకి, 1857లో మొఘల్ సామ్రాజ్యం పతనమైంది. 300 సంవత్సరాలు నిరాఘాటంగా పరిపాలించారు ముస్లింలు. సో ఆ రోజులలో ఆ అత్యంత ఉన్నత స్థితిలో ఉన్న ముస్లింలు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఉనికి ప్రమాదంలో పడింది. ఈరోజు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. సో అందువల్ల వాళ్ళకి ఏదన్నా మనము చేయూత ఇవ్వాలి అన్న భావనలో రిజర్వేషన్లు ఎక్కడైనా పెడతామంటే దాన్ని చట్టబద్ధత వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు నిర్ణయిస్తే దాని ప్రకారం నడుస్తుంది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఒకవేళ మనం ఇందాక అనుకుంటున్నట్టుగానే రాజ్యాంగాన్ని కనుక మార్చడం లాంటివి జరిగితే మన దేశంలో ఇవే ఆఖరి ఎన్నికలు కానున్నాయా? ఏమంటారు? ఒకవేళ ఈ రాజ్యాంగాన్ని కనుక మార్చడం అనేది జరిగితే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆఖరి ఎలక్షన్లు అవుతాయా? మామూలు ముప్పు కాదు. సో మళ్ళా మనం పురాతన కాలంలోకి వెళ్ళిపోతాము. పురాతన కాలంలోకి వెళ్తాము. సో ఇష్టార్ రాజ్యంగా ఇప్పుడు ఆ రాజు ఉన్నాడు అనుకో, అతని తల తీసేయమంటే తీసేయాలా, ఇతని కాలు తీసేయాలంటే తీసేయాలా. వాళ్ళు ఏం చెప్తారు, రాజులు ఎలాగా ఇదివరకు నడిచిందో ఆ పరిస్థితి వస్తుంది. సో ఆ పరిస్థితి వచ్చిందంటే దేశంలో సో మనము ఈ 75 సంవత్సరాలు, ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. సో అంతకుముందు స్వాతంత్రం కోసం 1920 నుంచి పోరాటం చేయటం జరిగింది. దగ్గర 100 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తాం. అంటే 100 సంవత్సరాలు ఎన్నిక కాదు, 1800 శతాబ్దం కంటే ఎన్నిక వెళ్ళిపోతాం. సో అలాంటి పరిస్థితి జరిగితే ఆ దేశం వినాశానికి దారితీస్తుంది. అది అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. మరి ప్రపంచ దేశాలు ఈ దేశంలో ఇలా జరిగితే ప్రపంచ దేశాలు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ తమాషా చూస్తూ ఉంటాయా, ఏమి ఇన్వాల్వ్ కావా అనేది మనం చూడాలి. సో మనది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. సో దానికి ఏర్పడడానికి మనం సాధ్యం కాదు అనేది మనం భావించవచ్చు. అదే ఇప్పుడు అందుకే సో మనకు యుఎన్ఓ వీళ్ళంతా దాని మీద వాళ్ళు ప్రపంచ దేశాలు అలాంటిదే జరిగితే ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకుంటే ఇక దేశంలో మనకు తిరిగి మనం మోడర్న్ నుంచి మనకు ఆధునిక యుగం నుంచి రాతి యుగానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్తే సార్. సో మళ్ళీ కనుక బీజేపీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే ఎన్డీఏ 400 స్థానాల్ని కైవసం చేసుకున్నా కూడా రాజ్యాంగాన్ని మార్చడం అనేది అంత సులభమైన పని కాదని, ఒకవేళ అటువంటిదే కనుక జరిగితే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడటం, శాంతి భద్రతలకి కూడా భంగం వాటిల్లటం లాంటివి ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంది. సో ఇది అంత సులభమైనది కాదు అంటూ కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.